హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది ఇమ్మోరల్ యాక్ట్ అంటే అనైతిక చర్య. ఇమ్మోరల్ అంటే అనైతిక, యాక్ట్ అంటే చర్య. ఏంటి ఈ అనైతిక చర్య అనంటే మామూలుగా అబద్ధాలు ఆడకూడదు, కానీ ఆడుతారు కదా. సో అదేంటి, లయింగ్ టు సమ్వన్ ఈజ్ అన్ ఇమ్మోరల్ యాక్ట్. సో ఒకరితో అబద్ధం చెప్పడం అనేది అనైతిక చర్య, అది నీతిగా ఎంచబడదు. తర్వాత స్టీలింగ్, దొంగతనం చేయడం. స్టీలింగ్ ఫ్రమ్ ఏ స్టోర్ ఈజ్ అన్ ఇమ్మోరల్ యాక్ట్. ఒక దగ్గర నుంచి దొంగతనం చేసినా అది ఇమ్మోరల్ యాక్టే అవుతుంది. సో రెండవది ప్రివైల్ అంటే నియంత్రించు లేదా ప్రభావం చేయు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు న్యూ లాస్ వచ్చాయి కదా, బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో బిఎస్ఏ ఇలా వచ్చాయి కదా. సో పాత యాక్ట్లు చల్లవు, ఇప్పటి నుంచి కొత్త యాక్ట్లు అని చెప్పారు కదా. సో ఇక్కడ ఏంటి, న్యూ లాస్ ప్రివైల్స్ ఓల్డ్ యాక్ట్స్. న్యూ లాస్ ఏవైతే ఉన్నాయో అవి ఓల్డ్ యాక్ట్స్ని నియంత్రిస్తాయి, అంటే ప్రభావితం చేస్తాయి. ఇప్పటి నుంచి కొత్త లాసే అమలులో ఉంటాయి అని చెప్పడానికి ప్రివైల్ అనే పదాన్ని వాడతాం. మూడవది ట్రాన్స్లేట్ అంటే అనువాదం, ఒక భాషలో నుంచి ఇంకొక భాషలోకి. ట్రాన్స్లేషన్, తర్జుమా, భాషాంతరం, ఇలా ఎన్నో అనొచ్చు. ట్రాన్స్లేట్ అంటే అనువాదం. నాలుగవది సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంటే సామాజిక పరిశోధన నివేదిక. ఫర్ ఎగ్జాంపుల్, మనకు జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఉంది, అంటే 18 సంవత్సరాల లోపు ఎవరైనా పిల్లలు ఏదైనా నేరం చేస్తే వాళ్ళ గురించి చెప్పే యాక్టే జువెనైల్ జస్టిస్ యాక్ట్. సో బాగానే ఉంది, వాళ్ళు ఏదైనా తప్పు చేశారు కదా. సో ఆ తప్పు ఎందుకు చేశారు, ఎలాంటి పరిస్థితుల్లో చేశారు, వాళ్ళ ఇంటి దగ్గర కండిషన్స్ ఏంటి, వాళ్ళ చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి, వాళ్ళ మెంటల్ కెపాసిటీ ఎలా ఉంది అని చెప్పి ఒక రిపోర్ట్ అనేది తయారు చేయమని చెప్తారు. సో దాన్నే సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంటే సామాజిక పరిశోధన నివేదిక అని అంటారు తెలుగులో. అర్థమైందా? ఐదవది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. దీనికంటే మనకు ఎఫ్ఐఆర్ అని షార్ట్కట్లో అంటే అందరికీ తెలుస్తుంది. సో ఎఫ్ఐఆర్కి ఫుల్ ఫామ్ వచ్చి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ప్రాథమిక సమాచార నివేదిక. పోలీసు వాళ్ళ దగ్గరికి ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఎక్కువ పనిష్మెంట్ ఉండే నేరం ఏదైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక రిపోర్ట్ అనేది తయారు చేస్తారు. అంటే అఫెన్స్ ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగిందని. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇవ్వచ్చు, చూసిన వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరి మీద అయితే దాడి జరిగిందో వాళ్ళైనా చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు. సో అలా చెప్పినప్పుడు పోలీసు వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది తయారు చేస్తారు. దాన్నే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ప్రాథమిక సమాచార నివేదిక అని అంటారు. అంటే ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్